కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్ళపై పడి, అయ్యా, నాకు చాలా కోపం ఎక్కువ, మాటలు కటువుగా ఉంటున్నాయి, దానితో అందరితోనూ పోట్లాడుతున్నాను, ఇంట్లోనే కాదు అందరూ ద్వేషిస్తున్నారు, నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది, దాని దగ్గరికి వెళ్ళు, నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తర్వాతి ఉదయమే కేశవ అడవికెళ్ళాడు. బక్క చిక్కిన ముసలి పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దానితో, అదేమీ చేయలేదు, కానీ నాకు వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను, కాబట్టి ప్రతిరోజు నాకు ఆహారం తెచ్చి పెడితే గోరు ఇస్తాను అని చెప్పింది. పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడడం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. ఓ రోజు పులి కేశవతో, నేను చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాక నా గోళ్ళు తీసుకెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది. కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరికి వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవ. మనసు లోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపాలి. అలా చూపడం మొదలు పెడితే నీ కోపము తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు. అప్పటి నుంచి కేశవ ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. అందరి బంధువు అనిపించుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనసులో జాలి, కరుణ, ప్రేమ ఉండడం చాలదు, దాన్ని మన పనుల ద్వారా చూపించాలి. అలా చూపడం మొదలు పెడితే కోపం తగ్గి మనల్ని అందరూ ప్రేమిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.